ఆశీర్వదించండి. ధన్యవాదములు సార్. అనంతరం మార్గదర్శి టీవీఎస్ మోటార్ నుండి మీ రిక్వెస్ట్ సేతురమణ గారు. సార్ ప్లీజ్ ప్రొసీడ్ సార్. రండి. వారి యొక్క బంగారు కుటుంబం నుండి సరస్వతి గారు. చెప్పమ్మా, ముందుకు వచ్చి చెప్పు. నువ్వు చెప్పు, నువ్వేం చెప్పాను, నీకేం జరిగింది నువ్వు చెప్పు. అందరికీ నమస్కారం సార్. మాది గుడిపల్లి మండలం బెగిలిపల్లి పంచాయతీ అంజనాద్రి గ్రామం సార్. నా పేరు సరస్వతి. P4 కార్యక్రమం ద్వారా మా ఇంటి దగ్గరికి వసుంధర వచ్చి సార్ ధనంజయ సార్ వాళ్ళు మిగతా సార్ వాళ్ళందరూ కూడా వచ్చి మా క్షేమాన్ని, మా బాధలని, మా కష్టాన్ని అంతా చూసి మా ఊరిలో అందరినీ ఈసారిచ్చి కూడా వీళ్ళు చాలా బీద వాళ్ళు, ఏమీ లేని వాళ్ళు, వాళ్ళ ఆయన సరిలేదు, ఇల్లుని పట్టించుకోవడం లేదనేసి పిల్లల్ని కష్టపడి ఎట్లా చదివించేది అనే దీనిపైన ఉద్దేశంతో పిల్లల్ని సార్ నాకు 2 అబ్బాయిలు కూలి చేసి సాకడానికి ఇబ్బందిగా ఉండింది సార్. చదివించుకోవడానికి ఇంకా చాలా ఇబ్బందిగా ఉండింది. మాకంటూ ఎవరు సహాయం లేదు సార్. భూమి అంతా ఏమీ లేదు. అట్లాంటి సమయంలో ఈ బంగారు కుటుంబం ద్వారా మా ముందరకు వచ్చి, ఏమ్మా నీకు ఏమిస్తే నువ్వు కొంచెము పైకి వస్తావు, మీ పిల్లలు చదివించుకోగలవు అని అడిగినారు సార్. అప్పుడు నేను ఒక ఆవుతి ఇస్తే సార్ నేను కొంచెం బాగుపడతాను అని కోరుకుంటే సార్ వాళ్ళు వెంటనే అమలు చేసి డబ్బులు ఇప్పించి ఒక ఆవు కొనుక్కున్నాను సార్. ఇప్పుడు ఆవు 8 లీటర్లు 9 లీటర్లు ఇస్తుంది సార్. ఇప్పుడు నా కాళ్ళపైన నేనే నిలబడుకున్నాను సార్. ఇప్పుడు మా ఆయన కూడా కొంచెం తాగేది మాన్నాడు, కొంచెం పిల్లలను కూడా శ్రద్ధగా చూసుకుంటా ఉన్నాడు. మా అబ్బాయి సార్ డిప్లొమా 3rd ఇయర్ చదువుతా ఉన్నాడు సార్. చిన్న అబ్బాయి 1st ఇయర్ తేజస్లో చదువుతా ఉన్నారు సార్. ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఉంది సార్, పర్వాలేదు. ఇప్పుడు ఇల్లు కూడా మాకు సొంత ఇల్లు లేదని, దానికి ఈ భూమి కూడా కట్టుకోవడానికి లేదని పోయినసారి వద్దనేసినాం సార్. ఈసారి ఇప్పిస్తాము కంపల్సరీ అని చెప్పినారు. లిస్ట్ కూడా వచ్చిందన్నారు, కానీ ఇంకా ఇవ్వలేదు. ఇస్తామని చెప్పినారు సార్. ఓకే అమ్మా, ఇప్పుడు కెన్ యూ ఎక్స్ప్లెయిన్ హౌ యు ఆర్ ప్లానింగ్ దట్ ఫ్యామిలీ? గుడ్ ఈవినింగ్ సేమ్ గారు and delegates on and off the stage. Thanks for giving us the opportunity for in participating the improvement of Kada. So we got Gudupalli Mandal, and for this lady we had taken 2 rounds of discussions with the lead there from the NGO, and both her sons would get employed. We are also okay second మీకు సిస్టమ్ డైరెక్ట్ గా యు ఆర్ డీలింగ్ ఆర్ యు ఆర్ హ్యావింగ్ బంగారు మిత్ర? I have a Bangaru Mitra. Who is Bangaru Mitra here? Can you please come? Rama, Vaikram. No, you explain. She will explain. You carry on, sir. Andar. Yeah, you can sit, sir. ఏంటమ్మా, ఏం చేస్తున్నావు? అందరికీ నమస్కారం. నా పేరు వసుంధర. మాది బెగిలిపల్లి పంచాయత్. నువ్వేం చదువుకున్నావు అమ్మా? ఇంటర్మీడియట్. ఇంటర్మీడియట్ చదువుకున్నావు. ఏంటి చెప్పు ఇప్పుడు? బంగారు మిత్రగా నాకు అవకాశం వచ్చింది సార్ ఇంటర్మీడియట్ జననాయకుడు ప్రోగ్రాం ద్వారా. సరస్వతి అనే బంగారు కుటుంబాలది చాలా పూర్గా ఉన్నారనేసి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు సార్. ఇద్దరికి ఎడ్యుకేషన్కి ప్లాన్ చేశాం సార్, ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసము. వాళ్ళ హస్బెండ్ తాగుతూ ఇంటి పట్ల బాధ్యతగా ఉండడు సార్. ఈవిడ మాత్రమే బాధ్యత తీసుకుంటారు అనేసి వీళ్ళతో ఇప్పించాం సార్. ఇప్పుడు నువ్వు ఎవరన్నా ఆవిడ భర్తకు కూడా చెప్పారా ఇది మంచిది కాదు నువ్వు చేసేదని? ఏమన్నా చెప్పి? ఇప్పుడు చెప్పి కొద్ది మారాడు సార్. ఆయన కూడా ఇంటి పట్ల బాధ్యతగానే ఉంటున్నాడు సార్. ఇప్పుడు ఆయన ఈవిడ కలిసి ఈ ఆవులు పట్టుకొని కొంత బాగుపడే పరిస్థితి వస్తుందా? చూసుకుంటా. ఒప్పుకుంటాడమ్మా? ఇప్పుడు పర్వాలేదు సార్. ఇప్పుడు ఆయన పనికి వెళ్తున్నాడు, నేను ఆవును చూసుకొని ఇంటి పక్కన ఏదైనా పని చిక్కితే వెళ్తున్నాను. ఇప్పుడు ఆవులో 16,000 అట్లా వస్తుంది పాల బిల్లు. ఇప్పుడు 4-5 వేలు ఆవుకు పెట్టేసినా కూడా ఒక 10,000 మిగులుతుంది సార్. ఇప్పుడు 2 అబ్బాయిలకి ఏదో ఒకరికి లేకుండా ఒకరు సర్దుకొని అక్కడ ఇక్కడ అప్పు చేసేకి వడ్డీకి పోకుండా మా కాళ్ళ మీద కొంచెం నిలబడేందుకు కొంచెం సహాయం చేసినందుకు టీవీఎస్ కంపెనీ వాళ్ళకి మా యొక్క ధన్యవాదాలు సార్. ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు మా సారు చెప్పినందుకు, మా సార్ ద్వారా మీరు వచ్చి మాకు చాలా హెల్ప్ చేసినందుకు, ఇలాంటి మా P4 బంగారు కుటుంబాల ద్వారా మాలాంటి కుటుంబాలని ఎన్నుకున్నందుకు చాలా సంతోషం సార్. ఇంకా ఉండే వాళ్ళని కూడా మీలాగా మాలాగైనా కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలని కోరుకుంటున్నాం సార్.
థ్యాంక్ యూ, వెరీ నైస్. బట్ ద టూ ఎన్ని ల్యాండ్ ఏమైనా ఉందమ్మా మీకు? ఏమీ లేదు సార్, ఏం ఇల్లు లేదు. కట్టుకోవడానికి కూడా లేదు సార్. ఇల్లు కూడా కట్టుకోలేదు. దర్ రిక్వైర్మెంట్ ఈజ్ హౌస్ అండ్ ఆల్సో 2 sons and also they don't have land for husband and wife. Now we have to plan in such a way, 4 members, 2 husband and wife, how to create self-employment and economic sustainability. Second angle, 2 children, one is diploma, how to make him to go for higher education also. If he is willing to go to engineering after diploma, you have to encourage him. And ultimately both children you have to educate well and settle their life, and then you have to document this family should be self-sufficient and sustainable family on economic. Now I wanted to have clear-cut every family action plan, vision for that family. How far you are able to succeed? My idea is very clear. Everybody not born as a leader. Everybody got an opportunity. They also born in a small way. True. I also born in a small way. Even our honorable, మీకు అందరికి గుర్తుపెట్టుకోవాలి, నరేంద్ర మోడీ as born in a small ఫ్యామిలీలోనే పుట్టాడు. ఎన్టీ రామారావు కూడా చిన్న కుటుంబంలో పుట్టారు. మహాత్మా గాంధీ కూడా చిన్న కుటుంబమే. అంబేద్కర్ కూడా ఒక చిన్న కుటుంబమే. కానీ ఏమైందని మీరు ఆలోచిస్తే వాళ్ళ జీవితంలో యాక్సిడెంటల్గా ఒక మార్గదర్శి వచ్చారు. ఆ మార్గదర్శులు హ్యాండ్ హోల్డింగ్ ఇచ్చారు, ఇవ్వాల్సిన సమయంలో హెల్ప్ చేశారు. జయమ్మ ఉంది, జయమ్మకు గాని ఆ సమయంలో రాకపోయింటే జయమ్మ కొడుకు కూతుర్లు అందరూ కూడా డోలాయమానంలో ఉండేవాళ్ళు. ఇప్పుడు చెల్లమ్మ ఉంది, నీ పేరేంటమ్మా? సరస్వతి సార్. సరస్వతి ఉంది. భర్త తాగేసి బయట తిరిగేవాడు బాధ్యత లేకుండా, పిల్లలను ఒకటే తాకాలి. రేపు ఆవిడేమనుకుంటుంది, ఓకే మనం ఏమి చేయలేం, కూలీ పంపిద్దాం, కూలీ పంపించేది. ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళు వచ్చి హెల్ప్ చేశారో భర్తలో కూడా మార్పు వచ్చింది. ఓకే భార్య కష్టపడింది, సెటిల్ అయింది, నేను కూడా సెటిల్ కావచ్చు, తాగుడు మానేద్దాం అని మానేసే పరిస్థితికి ఆ దారికి వచ్చాడు. పూర్తిగా మానేశాడని నేను చెప్పడం లేదు, అది ఇంకా కొన్ని రోజులు పడుతుంది. అది అక్కడుండే బంగారు మిత్ర మార్గదర్శకుడు గైడ్ చేయాలి. ఫ్యామిలీని బాగు చేయాలి, కుటుంబాన్ని బాగు చేయాలి. యూ హ్యావ్ టు ప్లాన్ ఫర్ ది ఫ్యామిలీ సక్సెషన్ విజన్. Noted, sir. We are working on that, and couple of things that I wanted to highlight in Gudipalle. What we are doing is not only the livestock providing to the beneficiaries, we are trying to diversify it to as many ways as possible, right from a Xerox shop to a small petty shop or to a tailoring institute or various other things we are exploring. There is good progress in that. In addition to that, we are looking at the possibility of establishing a skill development center for mechanical and various other fields so that some of them can get employed within TVS and group companies of ours, and also to various other industries which are coming up in that area, sir. No, I'm very happy. I'm not asking all 3 of you or more. Locally, what are all the opportunities are available? Future, what are all the growing areas? You know very well, but they don't know. Now in Gudipalli, there is a Pogurupalli. Industrial township is coming. Another 5 years, that area is going to transform totally. You have to plan that family to meet that type of opportunities. Sure, sir. They have to get that opportunity. Benefit of that. Yeah. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అందరూ ఇక్కడ ఉండే వాళ్ళందరూ, నేను ఇది కొత్త కాన్సెప్ట్. ఈ కొత్త కాన్సెప్ట్ వచ్చినప్పుడు బిగినింగ్లో కొన్ని అర్థం కావు. ఇక్కడ దీనికి రూల్స్ ఏమి లేవు, ఆకాశమే హద్దు. మోటివేషన్ చేసి సరైన సమయంలో 10 రూపాయలు గాని ఆర్థిక సహాయం చేస్తే దానివల్ల వాళ్ళ జీవితాలు మారిపోతాయి. ఉదాహరణకు అంబేద్కర్
14వ సంతానం. 14వ సంతానం అయితే కుటుంబం అన్నీ ఇవ్వలేకపోతే ఆ రోజు బరోడా రాజు ఈయన యొక్క తెలివితేటలు చూసి ఆర్థిక సహాయం చేశాడు. ఎంత? బాంబేలో చదువుకోవాలంటే నెలకు 10 రూపాయలు ఇచ్చాడు అప్పట్లో. అదే మరి లండన్కి పోయి చదువుకోవాలంటే 25-30 రూపాయలు, 100 రూపాయలు ఎంతో ఇచ్చాడు. ఆ డబ్బులు ఆయనకు ఉపయోగపడింది. దేశానికి ఒక ఆస్తి అయ్యాడు. దేశానికి అవసరమైన రాజ్యాంగాన్ని రాసే శక్తి ఆయనకు భగవంతుడిచ్చాడు. ఆ రాజ్యాంగమే మనందరికీ ఈరోజు హక్కులు కల్పించే పరిస్థితికి వచ్చింది. అంటే ఒక మహానుభావుని తయారు చేశారు. ఇంకొక పక్క అబ్దుల్ కలాం గారు. అబ్దుల్ కలాము చాలా పేద కుటుంబంలో పుట్టాడు. ఆయన స్కూలుకు పోయినప్పుడు వర్షం పడితే చెప్పులు పైన పెట్టుకొని వర్షం పడకుండా చూసుకొని వెళ్ళిన వ్యక్తి. ఆయన కూడా ఒక స్ఫూర్తిదాయకంగా రావాలంటే అప్పట్లో ఒక బ్రాహ్మిన్ అయ్యంగారు మదురైలో ఆయన సహాయం చేశాడు. ఈయన దగ్గర చేర్చి సంస్కారం నేర్పించి నాలెడ్జ్ అప్పచెప్పి అవన్నీ చేస్తే అబ్దుల్ కలాం గారు భారత రత్నగా తయారయ్యాడు. ఈరోజు అణుశక్తి ఇన్నోవేట్ చేశాడు. మంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఎమర్జ్ అయ్యాడు. ఆ రోజు ఆ అయ్యంగారు గారి పూర్తిగా స్ఫూర్తినివ్వకపోయింటే ఆయన ఆ ఊర్లోనే ఉండిపోయేవాడు, మనమారిగానే ఉండిపోయేవాడు. అలాంటి శక్తి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే నేను వీళ్ళని అడుగుతున్నా, మట్టిలో మాణిక్యాలుంటాయి. ఈ పిల్లల్ని బాగా చదివిస్తే వాళ్ళ శక్తి దేశానికి, ప్రపంచానికి ఉపయోగపడుతుంది. ఆల్ ఆఫ్ యూ హ్యాస్ టు థింక్ ఇన్ దట్ డైరెక్షన్. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సరసమ్మ. అమ్మాయికి ఇవ్వండి. ధన్యవాదములండి. అనంతరం అదానీ ఫౌండేషన్ నుంచి అభిషేక్ గారు, వారి యొక్క బంగారు కుటుంబం నుంచి కృష్ణవేణి గారు. అమ్మా రామ్మా.